ఇక ఒక ఇంపార్టెంట్ ముచ్చట చెప్పాలి వల్ల ఇవి కథనాలు వస్తున్నాయి బయటకు. మనం చూసినాం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సంబంధించి సరస్వతి పుష్కరాలలో ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేసిండ్రు. ఏది దళిత ఎంపీకి అవమానం, పుష్కరాలకు ఆహ్వానం తెలపలేరు, దళిత ఎంపీకి అవమానం కలిగేటట్లు చేసిండ్రు రేవంత్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎదుటనే ప్లకార్డులు పట్టుకొని గడ్డం వివేక వెంకటస్వామి కొడుకు ఎంపీ వంశీ మొత్తం మీద వాళ్ళ అనుచరులతోనే అక్కడ ధర్నా చేపించిండ్రు రేవంత్ రెడ్డి ఎదురుగాని. దీని వెనుక పెద్ద కథనే ఉన్నదట. పిలవలేదు కావచ్చు, ప్రోటోకాల్ పాటించలేదు కావచ్చు. అందుకే మొత్తం మీద ప్రోటోకాల్ పాటించకపోవడం వాస్తవం. ఈ ప్రోటోకాల్ పాటించకపోవడానికి గల కారణం ఏంది? పెద్దపల్లి ఎంపీ వంశీని సరస్వతి పుష్కరాలకు ఆహ్వానించకపోవడం ఏంది? ఒక దళిత ఎంపీని చిన్న చూపు చూడడం ఏంది అని చెప్పేసి కథనాలు బయటకు వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి, తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆ అంశాలు ఏంటంటే గడ్డం వివేక వెంకటస్వామికి ఒక ఛానల్ ఉన్నది. ఆయన ప్రత్యేకత ఏంటంటే 3 పార్టీలు మారిండ్రు. 3 పార్టీలు మారినప్పటికి కూడా తనకంటూ ఒక గుర్తింపు ఉన్నది. కాకా కుటుంబం అంటే ఒక గుర్తింపు ఉన్నది. ఆ మారినప్పటికి కూడా విజయం ఆయనను వరించింది. ఇంకా ఎట్లనో ఏ విధంగా గెలిచిండ్రో ఏం కథనో తెలియదు, కానీ విజయం అయితే ఆయనను వరించింది. ఆయనకు ఒక ఛానల్ ఉన్నది. ఉద్యమ కాలం తర్వాత చురుగ్గా ఆ ఛానల్ చాలా వేగవంతంగా డెవలప్ అయింది. మనం చూసినాము. మొత్తం మీద ఎన్నో కథనాలు, ఎన్నో ప్రోగ్రామ్స్ ఆ ఛానల్ వేదికగా నడుస్తాయి. అయితే అందులో ఒక ఎడిటర్ ఉంటారట. ఆ ఎడిటర్ ఏం చేసిందట, ఇన్ని రోజులు జీతాలు తీసుకునేదట, ఇప్పుడు జీతమద్దు, నాకు భాగస్వామ్యం కావాలి, సంస్థ ఎదుగుదలలో నా పాత్ర కూడా ఉన్నది అని చెప్పేసి తెగేసి చెప్తా ఉన్నారట. ఆ ఎడిటర్ వివేక వెంకటస్వామికి చెప్తా ఉన్నారట, నాకు భాగస్వామ్యం కావాలి, ఆ సంస్థ ఎదుగుదలలో నా పాత్ర కూడా ఉన్నది, మీరు జీతం ఇస్తా అంటే తీసుకోండి, నాకు జీతం అవసరం లేదు, అందులో వాటా కావాలని చెప్పేసి అనే వరకు గడ్డం వెంకటస్వామి నోరు తెరిచి మౌనంగా ఉండిపోయిందట. ఈ అంశం మీద ఏమి సపోర్ట్ చేయలేడట, సల్ చేయలేడట. అయితే ఈ విషయం అట్లా పోయి ఇట్లా పోయి గడ్డం వంశీ దాకా పోయింది, ఎంపీ దాకా పోయింది. ఎంపీ దాకా పోగానే ఛానల్ వ్యవహారాలలో తలదూర్చొద్దు, ఛానల్ విషయాలు మీకు అవసరం లేదు అని చెప్పేసి ఆ సదరు ఎడిటర్కు వార్నింగ్ కూడా ఇచ్చిండ్రట. వార్నింగ్ ఇస్తే ఆయలుకుంటారా? ఊకోరు. ఈ ముచ్చట్ను రేవంత్ రెడ్డి దాకా చేరేసిండ్రట. రేవంత్ రెడ్డి ఊకుంటారా? ఊకోడు. అబ్బా మనకే ఎదురు తిరుగుతానరా ఇయ్యల్లా అని చెప్పేసి ఏదో ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రివర్గంలో కొంతమంది మంత్రులకు, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కానీ లేకపోతే ఇంకొంతమంది మంత్రులకు ఎంపీని అన్ని అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంచండి, దేనికి ఇన్వైట్ చేయొద్దు, ఏ కార్యక్రమానికి విలువద్దు, ఏ కార్యక్రమాలు ఆయన చేతుల మీద జరగడానికి లేదా ఆయనకు ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొంతమంది ఎంపీలకు రేవంత్ రెడ్డి చెప్పిండట. ఈ కథ దాంట్లో భాగంగానే మొన్న సరస్వతి పుష్కరాలకు పిలవలేదట రేవంత్ రెడ్డి, కావాల్సుకొని పిలవలేదట గడ్డం వంశీకృష్ణను, పెద్దపల్లి ఎంపీను. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? దళిత ఎంపీకి అవమానము, ఒక అగ్రకులాల ఆధిపత్యాలలో, అగ్రకుల నాయకుల ఆధిపత్యంలో ఒక దళిత ఎంపీ అవమానానికి గురైండు, అవమానాలు ఎదుర్కొంటా ఉన్నాడు అని చెప్పేసి దళితులతో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసే ప్లాన్ మీద ఉన్నాడట. దళిత సంఘాలతో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసే ప్లాన్ మీద ఉన్నాడట గడ్డం వంశీకృష్ణ. ఇప్పటికే పరోక్షంగా రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఆ సంబంధిత ఛానల్లో కథనాలు ప్రసారం అవుతా ఉన్నాయట. పెద్ద ఎత్తున ఇదే కార్యక్రమం జరిగింది. ఇది అన్నట్టు అసలు కథ. ఆ ఎడిటర్ ఎవరైతే ఉంటారో దాంట్లో భాగస్వామ్యం కావాలని అడగడం, ఆ భాగస్వామ్యం కావాలని అడగడం వెనుక రేవంత్ రెడ్డి హస్తం. వీళ్ళు నయ్యనే వరకు రేవంత్ రెడ్డి మీ కథ ఎట్లా చూసుకోవాలని అట్లా చూసుకుంటా బిడ్డ అని చెప్పేసి వీళ్ళ మీద కక్షపూరిత రాజకీయాలు సాధించడం. ఇప్పటికీ మంత్రి పదవి కోసం ఆశపడతా ఉన్నాడు గడ్డం వెంకటస్వామి. ఈ మధ్య కాలంలో చూసినాం మనము, దాదాపు వాళ్ళు మల్రెడ్డి, గడ్డం వివేక వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ రావు ఒకరికొకరు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ప్రేమ్ సాగర్ రావు బహిరంగంగా విమర్శలు చేస్తే మొత్తం మీద గడ్డం వివేక వెంకటస్వామి పేపర్ ప్రకటనలు అవి ఇవి ఇచ్చిండ్రు. కాకా కుటుంబం అంటే అట్లా ఇట్లా అని చెప్పేసి కాకా కుటుంబం ఇలా కాంగ్రెస్ పార్టీలకు వస్తేనే ఆయన ప్రేమ్ సాగర్ రావు ఏం మాట్లాడిండ్రు, ఇలా ఆ పార్టీలు ఈ పార్టీలు మారాచిరోళ్లకు మంత్రి పదవి ఇస్తా అంటే ఊకునేది లేదు, నాకు ఎట్లా మంత్రి పదవి ఇయ్యారో చూస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడితే పార్టీలు మారిండ్లు అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి నా ఇంటికి వస్తేనే నేను పార్టీలో జాయిన్ అయినా, ఉట్టిగా ఏం జాయిన్ కాలే. కాకా కుటుంబము అక్కడి నుంచి పెద్దపల్లి నుంచి చేవేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితేనే మనకు మనగడ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అంటేనే ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా మంత్రి పదవి ఇచ్చేది ఇయ్యండి అని చెప్పేసి అధిష్టానం నిర్ణయిస్తుంది, మీరెవరు నిర్ణయించడానికి అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం నడిచింది.
దమ్ముంటే బహిరంగ పోటీలో నన్ను ఓడించు అని చెప్పేసి కూడా సవాల్ ఇసిరిండు గడ్డం వివేక్ వెంకటస్వామి. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశిస్తున్న నేపథ్యంలో మంత్రి పదవి నుంచి గండం రావాలి, మంత్రి పదవి నుంచి థ్రెట్ రావాలి, లేకపోతే అధికారుల నుంచి థ్రెట్ రావాలి అనుకోని విధంగా ఆయన ఛానల్లో పనిచేసే ఒక ఎడిటర్ రూపంలో థ్రెట్ వచ్చి పడ్డది. ఆయన భాగస్వామ్యం అడగడం వెనుక రేవంత్ రెడ్డి హస్తమే ఉన్నది అని చెప్పేసి చాలా ఆలస్యంగా గ్రహించిందంట గడ్డం వివేక్ వెంకటస్వామి. మరి ఇది ఏడికి దారి తీస్తుంది, ఏడుదాకా పోతుంది అనేది మనం రేపు చూద్దాం. సరస్వతి పుష్కరాలకు ప్రోటోకాల్ పాటించకుండా గడ్డం వివేక్ వెంకటస్వామిని ఆహ్వానించకపోవడానికి, కొడుకు వంశకృష్ణను ఆహ్వానించకపోవడం వెనుక కారణం ఇదేనట. ఛానల్లో భాగస్వామ్యం ఆయన సంబంధిత వ్యక్తులకు ఇయ్యకపోవడమేనట. ఈ కథ ఇట్లా నడుస్తూ ఉన్నది.